హాయ్ హలో వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఈరోజు మనం తీసుకున్న ఒక టాపిక్ ఏంటంటే హైడ్రా మొదలయ్యి 1 year. దీని మెయిన్ క్యాప్షను సీఎం రేవంత్ రెడ్డి అంటున్న మాట ఏంటంటే చెరువులని చేపడితే చెరసాలే. ఇది దీని యొక్క బేస్ లైన్. కారణం ఏంటంటే మనం చూస్తూనే ఉన్నాం, నిన్న మొన్న కురిసిన వర్షాలకు కూడా పీకలోతు నీళ్లు, పెద్ద పెద్ద బ్రిడ్జిలు కూడా మునిగిపోయేంత భయంకరమైన బ్రిడ్జిల మీద నీళ్లు బారుతున్నాయి. బ్రిడ్జ్ అంటేనే బాగా హైట్లో ఉంటుంది, ఆ హైట్ మీద కూడా నీళ్లు ఏరులై పారుతున్న పరిస్థితులు. అసలు చినుకు పడితే ఎప్పటికో నిజాం కాలం నాటి ఈ డ్రైనేజ్ వ్యవస్థ తట్టుకోలేక అసలు ఈ మంది హైదరాబాదా లేకపోతే హైదరాబాదు సాగరమా అనిపించేంత వాతావరణం ఇక్కడ క్రియేట్ అయి ఉంటుంది. దీన్ని ఎలాగైనా సరే కంట్రోల్ చేయాలి, ఎలాగైనా సరే దీన్ని రికవరీ చేయాలి, ఎలాగైనా సరే హైదరాబాద్ని తిరిగి మనమేమో ఒక పక్క చూస్తుంటే పెద్ద పెద్ద దావోసు ఇలాంటి నగరాల్లోకి వెళ్ళి మాది విశ్వనగరం అండి, మా దగ్గర ఈ విధమైన ఎక్విప్మెంటు ఒక న్యూయార్క్, ఒక లండను, లేకపోతే ఒక సింగపూరు, ఒక హాంకాంగ్ రేంజ్లో మా యొక్క మొత్తం సిస్టమ్ పనిచేస్తుందండి, మేము త్వరలో మూసీని కూడా ఒక థేమ్స్ నదిలాగా తయారు చేయబోతున్నాం, మేము బ్రహ్మాండమైన విశ్వనగరం, మా క్యాపిటల్ అనేది ఇక్కడ నేషనల్ లెవెల్లో ఉన్న వాటితో మేము కంపేర్ ఎప్పుడూ చేసుకోము, ఇంటర్నేషనల్గా చేసుకుంటామని చెప్పి పెద్ద పెద్ద కబుర్లు చెప్తాం. మనం కట్ చేస్తే ఇక్కడ చూస్తుంటే ఏమో చినుకు పడితే చెరువే. ఈ క్రమాన్ని ఎలాగైనా కంట్రోల్ చేయాలని చెప్పి హైడ్రా అనే దాన్ని అద్భుతమైన ఒక ప్రణాళిక, ప్లానింగు, పద్ధతి ఓకే కాదంట్లా. కానీ ఎక్కడైతే ఇది వెళ్ళి సామాన్యుడిని టచ్ చేసిందో అది గుండె బద్దలైంది, వాడి గుండె చెరువైంది. ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ఒక 50 లక్షలు ఖర్చు పెట్టి ఒక ఇంటి దగ్గర ఒక స్థలం దగ్గర ఎక్కడో కొని నానా బాధలు పడి ఇక్కడైతేనే మనకి చీప్గా వస్తుందని చెప్పి మనం కొంటాం. అది ఫైనల్గా చూస్తే ఒక బఫర్ జోనో లేకపోతే ఇంకేదన్నో ఎఫ్టీఎల్లో అయితే నా పరిస్థితి ఏంటి? నేను 50 లక్షలు పెట్టి స్థలం కొని దాని మీద 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టి అది కూలిపోతుంటే నా కళ, నా జీవితం, నా యొక్క మొత్తం సర్వస్వం, నేను రేపు నా భవిష్యత్తు, నా పిల్లలకి ఇచ్చే నా ఆస్తి అన్నీ నాశనం అయిపోయినట్టే. ఇక్కడ హైడ్రా అనేది చాలా పెద్ద ఎత్తున ఈ సామాన్యుడికి, జనసామాన్యానికి గుండె గాయం చేసింది. అది ఈ విషయంలో మాత్రం హైడ్రాని దాని పనితీరుని ఎట్టి పరిస్థితుల్లో కానీ క్షమించే పరిస్థితి లేదు. అయితే ఇప్పటి వరకు ఈ 1 yearలో హైడ్రా చేసిన, రికవరీ చేసిన ఇలాంటివి చూస్తే 23 ప్రాంతాల్లో 111 ఎకరాలు, 220 అక్రమ నిర్మాణాలను కూల్చేసింది. ఆ తర్వాత నాగార్జున లాంటి సెలబ్రిటీని ఆయన ముక్కు పిండి ఆయన దగ్గర నుంచి 2 ఎకరాల బఫర్ జోన్లోని ల్యాండ్ని తిరిగి రికవరీ చేసుకుంది. ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే హైడ్రా సాధించిన విజయాలే. కానీ హైడ్రా యొక్క ప్రధానమైన ఆరోపణ లేకపోతే ప్రధానమైన ఇబ్బంది ఏంటంటే సామాన్యుడు ఇప్పుడు ఎవడో ఎక్కడి నుంచో వస్తాడు, హైదరాబాద్ అనే దానిలో మనకంటూ ఒక ఇల్లు ఉండాలి, అది కూడా నేల మీద ఉండాలి అని చెప్పి దూరాభారమైనా సరే సిటీకి 20 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్నా సరే వాడు పోయి అక్కడ స్థలం అది పనిగా అధికారికంగా రిజిస్ట్రేషన్ చేసుకొని వీడి దగ్గర నుంచి కూడా గవర్నమెంట్ వసూలు చేసి ఉంటుంది. ఇక్కడ మళ్ళీ 2 ఉన్నారు, ఒకడు అధికారి, వాడు అన్నీ చూసే కదా ఇస్తాడు, సంతకం పెడతాడు. ఒక రిజిస్ట్రార్ ఉన్నాడు, దాన్ని చూసి సంతకం పెడతాడు కదా, ఈ స్థలం అనేది గవర్నమెంట్ దీనిలో లేదు, ఇది అలాంటి అసైన్డ్ ల్యాండ్ కాదు, ఇది ఫుల్లీ అప్రూవ్డ్ బై సో అండ్ సో రెరా, అవి ఇవి జిహెచ్ఎంసి, ఇంకా రకరకాలుగా ఉంటాయి కదా కొన్ని, అలాంటి అన్ని అర్హతలు దీనికి ఉన్నాయని నువ్వు సంతకం పెట్టినప్పుడు వాడి దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ ఫీ వసూలు చేసినప్పుడు ఆ రిజిస్ట్రేషన్ ఫీ అనేది కూడా వాటికి రిటర్న్ ఇవ్వాలి కదా. అలాగేమన్నా ఇచ్చారా? ఇప్పటి వరకు మొత్తం మీకు చూసుకోండి కావాలంటే హైదరాబాద్ అంటేనే ఒక రియల్ ఎస్టేట్ స్వర్గధామం. మీరు కావాలంటే బాగా పర్టికులర్గా చూడండి, ఇక్కడి నుంచి యూపీకో, బీహార్కో, రాజస్థాన్కో బస్సు వెళ్తే 2-3 రోజులకు ఒకసారి మాత్రమే వాడు బస్సు వేస్తాడు. అదే మీరు ఒక యూపీ నుంచి లేకపోతే ఒక రాజస్థాన్ నుంచి, ఒక బీహార్ నుంచి, లేకపోతే ఇంకొక నార్త్ స్టేట్ నుంచి, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ నుంచి బస్సులు హైదరాబాద్కు విపరీతమైన ఫుల్లీ లోడెడ్తో వస్తాయి. కారణం ఏంటి సార్? ఇక్కడ రియల్ ఎస్టేట్. ఒక రియల్ ఎస్టేట్ అంటే దాని అర్థం ఏంటంటే 100 పనులను ఇస్తుంది. ఒక ఇల్లు కట్టడం అనేది 10 మందికి ఉద్యోగాన్ని ఇస్తుంది. ఆ ఉద్యోగాలను ఎదుర్కొంటూ ఇక్కడ జనాలు వస్తారు. అలాంటి ఒకనొక రియల్ ఎస్టేట్ ద్వారా మద్యం తర్వాత రిజిస్ట్రేషన్ ఫీని అంత భారీ ఎత్తున గవర్నమెంట్ అనేది రికవరీ చేస్తుంది, వసూలు చేస్తుంది.
మరి ఈ రోజున నేను ఒక 50 లక్షలు పెట్టి ఒక స్థలం కొన్నప్పుడు దాని రిజిస్ట్రేషన్ ఫీజు నేను 2-3 లక్షలు కడుతున్నప్పుడు పర్సంటేజీలో, మరి ఆ డబ్బంతా గవర్నమెంట్ తీసుకుంటుంది కదా. ఆ తీసుకున్న డబ్బు తిరిగి వాళ్ళకి ఇచ్చారా? 220 అక్రమ నిర్మాణాలు మేము కూల్చామని చెప్పి. నేను నిన్న మొన్న ఎక్కడో ఒక వార్త చదివాను. ఒకళ్ళు ఒక పెద్ద కమ్యూనిటీని డెవలప్ చేశారు, విల్లా కమ్యూనిటీని. హైడ్రా ఎప్పుడైతే వచ్చిందో 2-3 అది బఫర్ జోన్లో ఉంది, అది ఇది అని చెప్పి వార్తలు వచ్చాయో, ఆ విల్లాలు కొనడం ఆపేశారు. దాని నుంచి ఎల్ఐసి అనేది 200 కోట్ల రూపాయల అప్పులు ఇచ్చింది ఆ విల్లాను చూసి. ఈరోజు ఎల్ఐసి లాంటి బ్యాంకింగ్ రంగ వ్యవస్థలు, ఇప్పుడు ఆ విల్లా అనేది అమ్ముడుపోతేనే వాడు దాన్ని ఈఎంఐగా కట్టగలడు, వాడు కట్టలేడు. అంటే బ్యాంకింగ్ని కూడా హైడ్రా అనేది ఎఫెక్ట్ చేసింది. ఈ క్రమంలో వీటన్నిటినీ హైడ్రా అనేది రికవరీ చేసి వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసి వాళ్ళని పునరావాసాన్ని వాళ్ళకి చూపించిన తర్వాత ఇవన్నీ చేసుంటే బాగుండేది అనేది ఈ ఏడాది పూర్తయిన సందర్భంగా అయినా హైడ్రా నిర్వహణ, లేకపోతే ఆ కమిషనర్ రంగనాథ్, ఆయన కూడా ఒక జనసామాన్యం నుంచి వచ్చిన మధ్యతరగతి మనిషే కదా. ఒక వ్యక్తి 50 లక్షలు పెట్టి స్థలం కొని 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టిస్తే వాడి జీవితం దానిలో ఉంటుంది. దాన్ని ఆయనకి ఆయనకు కూడా అర్థం కాకపోతే ఇంకెవరికి అర్థం అవుద్ది? రేవంత్ రెడ్డి ఏమన్నా పైనుంచి పెద్ద కోటీశ్వరుడికి దిగలేదు. ఆయన కూడా సామాన్య రైతు కుటుంబంలో పుట్టాడు. వాళ్ళ ఇల్లు కూడా కొండారెడ్డిపల్లిలో చాలా చిన్నగా ఉండి ఆ తర్వాత ఇప్పుడు ఇంప్రూవ్ చేశారు. వాళ్ళు కూడా మళ్ళాగా 7-8 మంది పిల్లల్లో ఒకటిగా పుట్టాడు అతను. మధ్యతరగతి గుండె చప్పుడేంది, దాని యొక్క బాధ ఏంది, అది మెలిపెట్టినప్పుడు ఎన్ని కన్నీళ్ళు కారుస్తుందో అతనికి తెలుసు. ఈ క్రమంలో ఆయన కూడా అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోలేదనే ఈ 1 ఇయర్లో చాలామంది బాధితులు చాలా ఘోరంగా తిట్టారు. దాన్ని కూడా బీఆర్ఎస్ లాంటి పార్టీలు రాజకీయం చేసుకొని ట్రోల్ చేసే బాధపడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ లీడర్లు, వాళ్ళ సోషల్ మీడియా దాన్ని మనం కంట్రోల్ చేయలేకపోయామని. ఆ తప్పు మాత్రం డెఫినెట్గా గవర్నమెంట్ది, హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా అయ్యి ఉండొచ్చు. ఇప్పటికి ఆయనకి మళ్ళీ సపరేట్గా స్టాఫ్ని ఇచ్చారు. ఏది కొంత ఈయనకంటూ ఒక టాస్క్ ఫోర్స్ లాంటి స్టాఫ్ని ఇచ్చారు. వీటన్నిటితో ఆయన న్యాయబద్ధంగా చెరువు అనే దాన్ని మనం రికవరీ చేయడం. ఈ రోజున బతుకమ్మ గుంట అనే ఒక చెరువుని బీఆర్ఎస్ లీడర్ నుంచి తీసుకున్నాం, గ్రేట్. చాలా పార్కుల్ని, చాలా చెరువుల్ని సుందరీకరణ చేసి బోర్డు పెట్టి ఫోటోలు దిగారు అధికారులు, రైట్, సూపర్. కానీ ఈరోజు హైదరాబాద్ అనే దాని క్రేజు రియల్ ఎస్టేట్లోనే ఆధారపడింది. ఈరోజు మీ అందరి యొక్క ఆలోచన దీన్ని 3 నగరాల రాజధానిని 4వ నగరంగా ముచ్చర్లకి విస్తరించాలి, అందుకు వీళ్ళకంటూ భయం ఉండాలి అని. నాగార్జున వరకు ఓకే, ఎందుకంటే నాగార్జున ఒక ఫంక్షన్కి రేవంత్ రెడ్డికి కూడా గట్టిగానే వడ్డించాడని పేరుంది. ఒక విస్తరికి, ఒక ప్లేట్కి 1 రూపాయి కూడా తగ్గించకుండా వసూలు చేశాడు. అలా వసూలు చేసిన వాళ్ళ పరిస్థితి ఎవడు కాదండు. కానీ ఒక సామాన్యుడు అనేవాడు ఉన్నాడా, వాడి రెక్కల ముక్కల కష్టం అది ఇతరులు దాన్ని బేర్ చేయలేరు, కంపేర్ చేయలేరు. వాడిని శిక్షించడం అనేది జరగని పని. ఎందుకంటే హైదరాబాద్ యొక్క ఆస్తి రియల్ ఎస్టేట్, దాన్ని ఆధారం చేసుకొని హైదరాబాద్ని వాడు ఎప్పుడైతే స్థలం కొని ఇల్లు కడతాడో దాన్ని వాడు పెంచి పోషిస్తున్నట్టు గవర్నమెంట్తో సహా. రెండో అత్యధిక ఆదాయం వచ్చేది రిజిస్ట్రేషన్ నుంచి. అలాంటి ఒక రియల్ ఎస్టేట్ రంగం నడ్డి విరచడంలో భాగంగా సామాన్యుని నడ్డి విరచడం అనేది చాలా కీలకమైన పొరపాటు. ఈ 1 ఇయర్ తర్వాత నుంచి అయినా హైడ్రా అనేది దాని నుంచి రికవరీ అయ్యి సామాన్యుడికి ఒక ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత ఈరోజు మూసీ సుందరీకరణ చేస్తామంటున్నారు. సుందరీకరణలో కూడా చాలా కుటుంబాలు దీన్ని ఆధారం చేసుకొని పోతున్నాయి. కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా ప్రత్యామ్నాయం చూపించాక ఏదన్నా వర్కౌట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే చెరువును ఆక్రమించారు, కట్టారు. గతంలో 1000 సరస్సుల నగరం అంటారు దీన్ని, హైదరాబాద్ని. ఇది 3500 చెరువులు ఉన్న నగరంగా చెప్తారు కొందరు చరిత్రకారులు. అంతా బాగానే ఉంది. కానీ దీన్ని అలా విస్తరిస్తూ పోవడం వల్లే హైదరాబాద్ ఈరోజు ఇంత కలకలలాడుతుంది. ఈరోజు ఆ కలకల పోయేలాగా అయితే మనం చేయకూడదు, సర్దుకోవాలి, జాగ్రత్తగా సెట్ చేయాలి. ఆ సెట్టింగ్ లోపమే హైడ్రాలో విపరీతంగా కనిపించింది. నేను ఇప్పుడు 3 సార్లు చెప్పే ఈ మాట కాబట్టి గుర్తించాల్సిందిగా మనవి. ఎనీహౌ చెరపక్కుర చెరువు అంటారు, చెడేవు కాదు చెరువు. ఎందుకంటే చెరువుని చెరిపితే మొత్తం మన నాగరికతే నాశనం అయిపోద్ది. ఎందుకంటే నదులు చెరువులని ఆనుకునే నాగరికతలు వెలుస్తాయి. ఇప్పుడు ఇంత పెద్ద హుస్సేన్ సాగర్ ఉంది. ఆ హుస్సేన్ సాగర్
మొత్తం హైదరాబాద్కే రాత్రి పోయి చూడండి మీరు 1 గంటకి పోయినా కానీ అక్కడ ఫుల్ జనం ఉంటారు, రష్ ఉంటారు. అందులో వీకెండ్లో అయితే డబల్ ఉంటారు. ఎందుకుంటారు? ఒక విహారము, ఆనందము, ఒక సంతోషము, ఒక వేషాళి, ఇవన్నీ వాటిలో దాగి ఉంటాయి. కాబట్టి చెరువులు ఉండాల్సిందే. కానీ ఆ చెరువులు ఆక్రమించి కట్టినందుకు ఎవడు కారకుడో కూడా చూడాలి కదా. ఒక అధికారి అనేవాడు తన 2 కళ్ళతో చూసే కదా అక్కడ సంతకం పెడతాడు. దాని ద్వారా ప్రభుత్వానికి కూడా లాభం వస్తుంది కదా. నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే, మీరు ఒక బిల్డింగ్ని కూలదోసినప్పుడు దాని ద్వారా మీరు రిజిస్ట్రేషన్ తీసుకున్నారు కదా, ఆ ఛార్జెస్ కూడా వాళ్ళకి చెల్లించాలి. లేకపోతే అది ఎలా సాధ్యం? మీరు మాత్రం రికవరీ చేస్తారు, వాడు కట్టిన డబ్బులు ఏంది? ఇప్పటివరకు వాడు కట్టిన రోడ్ ట్యాక్స్ కావచ్చు, వాడు ఇప్పుడు కట్టిన కరెంట్ ఛార్జెస్ కావచ్చు, లేకపోతే నల్లా ఛార్జెస్ కావచ్చు, ఇవన్నీ అది తప్పుడు స్థలంలో కట్టినప్పుడు మీరు ఎలా కట్టనిచ్చారు, ఎలా వాడికి నల్లా ఇచ్చారు, ఎలా కరెంట్ కనెక్షన్ ఇచ్చారు, వాటికి భారీ ఎత్తున వసూలు చేసి ఉంటారు కదా. వాడి చెమట, వాడి రక్తం కదా అది, దాన్ని రికవరీ ఇవ్వాలి కదా. అయితే ఇక్కడ మనం కీలకంగా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, మొత్తం హైడ్రానే తప్పు చేసింది. హైడ్రానే పెద్ద బూచిగా చూపించి మనం దాన్నే విలంగా చేసుకొని సంతోషించడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ రోజున ఇక్కడ వర్షం పడితే, చిన్న మిల్లీమీటర్ వర్షం పడితే చెరువులు అయిపోతున్నాయి. చెరువులు ఎందుకు అయిపోతున్నాయి రోడ్లు అంటే, మన చెరువులను ఆక్రమించేయడంతో అది గతి లేక వీలు లేక, అది ఎక్కడ పల్లం ఉంటే అక్కడికి నీరు పల్ల మెరుగు అంటారు కాబట్టి, ఎక్కడ పల్లం ఉంటే అక్కడికి వచ్చేస్తున్నాయి. కాబట్టి ఈరోజు మనం కార్లలోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి, కార్లు మునిగిపోతున్నాయి. ఒక్కో సమయంలో ఎక్కడన్నా పార్క్ చేస్తే ఇదంతా ఎందుకు వచ్చిందంటే, మనం కూడా అక్కడ దొరికింది కదా అని చెప్పి వెనక ముందు చూసుకోకుండా, దాని బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా, అరే దొరికింది అని చెప్పి కొనేయడం కూడా చాలా పెద్ద మిస్టేకు. ఈ మిస్టేకు హైదరాబాద్లో రిపీటెడ్గా కొన్ని వందలు, వేలు, లక్షల సంఖ్యలో జరిగింది. అసలు హైడ్రా అనేది పుట్టిందే రోడ్డు మీదకి నీరు రావడం ప్రధానమైన ఎజెండాగా పుట్టింది. ఎందుకు? చెరువులు అనేవి ఆక్రమణకు గురయ్యాయి. ఆ ఆక్రమించిన చెరువులను ఎలాగైనా రికవర్ చేసి తిరిగి దీన్ని 1000 సరస్సుల నగరంగా చేయాలన్న ఇంటెన్షన్తోనే ఇది ఏర్పడింది. గుడ్. ఈ యాంగిల్ కూడా మనం అర్థం చేసుకోవాలి. హైడ్రా యొక్క ఆలోచన ఏంటి, అది ఎందుకు ఇలా చేస్తుంది. వచ్చే రోజుల్లో 4వ నగరంగా ముచ్చర్లని ఇంప్రూవ్ చేయడానికి అక్కడ కొన్ని ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు. ఇక నుంచి వచ్చే రోజుల్లో హైదరాబాద్కి వచ్చే పరిశ్రమలు ఏదన్నా నేషనల్, ఇంటర్నేషనల్ ఇండస్ట్రీస్ ఏమైనా ఉంటే అవి అక్కడికే షిఫ్ట్ చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ స్కిల్ యూనివర్సిటీ లాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీని కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని ఇక నుంచి ఈ పొలిటీషియన్లు కబ్జా పెట్టి వాటిని ఏదో రకంగా రిజిస్ట్రేషన్ చేసుకొని వాటిని తిరిగి మనకంట కట్టి ఆ తర్వాత మనం వాటిని కొని ఈరోజు ఇబ్బంది పడి మళ్ళీ మనమే దానికి కారణమైన మనమే, అరే రోడ్డు చెరువు అయిపోయింది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి నేను ఈ విధంగా మునిగిపోయాని చెప్పి కన్నీరు కార్చి, ఆ కన్నీరు కార్చింతే మీ ఆ వానలో ఆ కన్నీళ్ళు నిలబడేవి కాదు, కనిపించేవి కాదు. కాబట్టి ఒక నగర పౌరుడిగా మనం కూడా ఒక బాధ్యత కొద్దీ ఇక నుంచి ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి, బ్యాక్గ్రౌండ్ ఏంది, ఇది గతంలో బఫర్ జోన్లో ఉండిందా, ఎఫ్టీఎల్లో ఉందా తీసుకొని ఆ తర్వాత ఈ అవగాహన కోసమే హైడ్రా అనేది పుట్టిందని మీరంతా గమనించాలని ఆశిస్తూ సెలవు.